Ready to move in premium triplex villas at Kollur APR Projects. మనం పుట్టినప్పుడు తన భుజాలపై మోస్తూ ఆనందపడుతూ అదే భుజాలపై ఇంకా ఎన్నో బరువు బాధ్యతలు మోస్తున్న ఏకైక వ్యక్తి నాన్న. సో అలాంటి నాన్న ప్రేమతో షోకి ఈ రోజు వాళ్ళ పిల్లలతో ఒక స్పెషల్ గెస్ట్ మన షోకి రాబోతున్నారు. ఈజ్ నన్ అదర్ దన్ నవీన్. నెక్స్ట్ నేను తీయబోయే సినిమాలో పెళ్లి సందడి 3 అందులో హీరో నువ్వే. నాన్న కొడతారా ఇద్దరు? అస్సలు లేదు నన్ను కూడా చూస్తున్నా నేను. ఈ వెనక ఉన్న క్యారెక్టర్స్ చిన్నవి చిత్తకాలు చూస్తే ఎన్ని సినిమాలు తీసి ఉంటారు మీరు? అవ్యా నాకు మొత్తం ఇప్పటిదాకా నాకు తెలిసి 170 సినిమాలు అయితే 170 సినిమాలు అయితే వెనుకున్న క్యారెక్టర్లే 130 ఉంటాయి. నువ్వు పాకెట్ మనీ ఇస్తున్నావు నాన్నకి? ఇవ్వాలనుకుంటా కానీ డాడీ అడగరు. బట్ దెన్ హీ యూజెస్ మై క్రెడిట్ కార్డ్. బిల్ ఎంత తెస్తాడు? ఈజీగా ఒక 50,000. ఆ 50,000 మళ్ళీ నేనే కడతా కదరా. నార్త్ టౌన్ చేసుకున్నారు మీరు? నాట్ కంప్లీట్లీ నాట్. మమ్మీ వాళ్ళ అన్సెస్టర్స్ వారణాసి నుండి, ఫ్రమ్ వారణాసి బ్రాహ్మణ్స్. ఓకే. మామ్ వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఓకే. మామ్ అండ్ డాడీ లవ్ మ్యారేజ్. ఓ, నన్ను చెప్పని అన్నట్టు ఫీలింగ్ చెప్తే బాగుంటది. ఇంగ్లీష్ లో చెప్తున్నాడు, నేనేమో తెలుగు చెప్తున్నా ఇంటర్వ్యూలో. ఇప్పుడు ఇంగ్లీష్ లో వస్తున్నాడు. ఇంగ్లీష్ వచ్చు కదా మీకు కూడా? అరే ఇంత ఇంగ్లీష్ రాదన్నా నాకు. నా 10th క్లాస్ ఇంగ్లీషు. మీకు ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పేసే ముందు ఇక్కడే. ఇప్పుడు మా ఫ్రెండ్స్ తో కూడా జనరిక్ గా డిస్కషన్ అంటే వాళ్ళు ఎట్లా అంటే మా ఇంట్లో లవ్ మ్యారేజ్ ఒప్పుకోర్రా, మా దగ్గర కేసు వేరా. డాడీ ఎట్లా ఎవరైనా అమ్మాయి రెడీ ఉన్నారా పెళ్లి చేసేయాలా రేపటి రోజు చెప్పు మొత్తం జాతి రత్నాలు రా మీరు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ తగ్గేదేలే. కొన్ని కష్టాలు తలుచుకున్నప్పుడల్లా ఎందుకు నాకు ఈ జీవితం అనిపించిన రోజుగా ఆర్టిస్టులను కూడా చాలా మందిని చూసాం మనం. మీకు ఒక సిచ్యువేషన్ ఏమనిపించింది? 2005, 6, 7 ఈ టోటల్ గా నిల్లన్న ఒక 400 రూపాయలు ఉంటే గొప్ప, నెలకు 400 వచ్చేటి నాకు. అన్ని అప్పులే చేసేవాడు. ఈ అప్పు ఇక్కడ తీసుకొని, ఈ అప్పు ఆయన దగ్గర ఇచ్చివ్వడం, ఆయన దగ్గర తీసుకొని ఇటు ఇవ్వడం. వీడు పుట్టినప్పుడు అయితే చాలా కష్టాలు చూసిన నేను, చాలా అంటే చాలా. బియ్యం లేని రోజులు కూడా చూసిన. మా మిసెస్ పక్కింటి నుంచి అడుక్కొచ్చి మాకు అన్నం పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. జబర్దస్త్ కూడా చాలా తగ్గించారు అనుకుంటే ఇప్పుడు. అదిరే అభియాన్ ఉన్నప్పుడు ఫుల్ యాక్టివ్ ఉండే. అభియాన్ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఒంటరి పక్షులం అయిపోయాం. ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ కూడా. ఎవరు పట్టించుకోలేదు. మధ్యలో డబ్బులు ఇస్తున్నారా అందరూ? తెలిసిన వాళ్ళు అయితే ఇస్తారు, తెలియని అయితే ఇవ్వరు. ఎన్ని ఎపిసోడ్లు చేస్తుంటారు అసలు డబ్బులు తీసుకోకుండా? అంటే తీసుకోకుండా పక్కన పెట్టి అసలు ఇవ్వకుండా 80 ఎపిసోడ్లు వితౌట్. ఏమైంది 90 ఎపిసోడ్ల దాకా 80 వితౌట్ సింగిల్ ఎన్పి. ఇంతకుముందు ఎవరెవరు టీముల్లో చేశారు? పేరు చెప్తే మీరు చెప్పపోయినా కానీ కొట్టుకుంటూ వస్తాయి కదా పాతయి. యాటిట్యూడ్ పెరిగిందంట. యాటిట్యూడ్ పెరిగింది. అప్పారావుకి మీకు గొడవలు అయ్యాయండి నిజమా? ఒక పెద్ద ఊరికి వెళ్ళి ప్రభలు జరుగుతుంటే ప్రభల 2 ఇందులో మేము 8 మంది జబర్దస్తులు, ఇలా 8 మంది జబర్దస్తులు ఉన్నాం. మమ్మల్ని ఒక 2 hours ఆపేసారు. ఇట్లా పోలీస్ బయట నుంచి వచ్చి మమ్మల్ని బయటకు తీసుకుపోయారు. ముందు అసలు జబర్దస్త్ లో ఇప్పుడు పెద్ద యాక్టర్స్ కూడా మీరు కొంచెం ఇమిటేషన్ చేస్తుంటారు. ఇంటికి పిలిచి వార్నింగ్లు కూడా ఇచ్చారు,